సాయంత్రము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు పెదలన్నీ తీర్చావు గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు పెదలన్నీ తీర్చావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తినిచ్చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము వదనాలండి వందనాలు మంచి పాటను పాడింది అర్థమైన అవును మీద ఆసీనుడై ఉండే దేవుడు మన దేవుడు ఆయన ఎంతైనా స్తుతించాలి ఎందుకంటే మనల్ని చాలా ఆశీర్వదించాడు ఆయన ప్రేమ చేత కృప చేత అయోగ్యులమైన మనని ఆయన ఆశీర్వదించిన విధానం కొరకు ఆయన బిడ్డలుగా రక్షణను మనకు అనుగ్రహించినందుకు దేవుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నామని మరి పాటల్లో చక్కగా వివరించినట్టు థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం. మరి ఇంతవరకు ఎప్పుడు జరగలేదేమో. ముందు రోజు నెక్స్ట్ డే ఒకే స్పీకర్ మాట్లాడటము ఫస్ట్ టైం మాలిని అక్కను ఇన్వైట్ చేస్తున్నాము. నిన్నటి ఉన్న చక్కటి సాక్ష్యము మరి అదే విధంగా ఇజ్రాయెల్ దేశాన్ని గురించిన చాలా విషయాలు చాలా మందికి తెలియదు. క్రైస్తవులమే కానీ అసలు ఇజ్రాయెల్ దేశం ఏంటి, అసలు దేశం ఎట్లొచ్చింది, ఏమి అనేది ఏమి అవగాహన లేని వాళ్ళే చాలా మంది ఉన్నాము. మళ్ళీ అలాంటి వాళ్ళకి మంచి ఎన్లైటన్మెంట్ ఇది. మనం
ఇశ్రాయేలీలే మన మూల పురుషులు వాళ్ళందరికీ. కనుక వారి జీవితాన్ని గురించి, అసలు ఆ దేశాన్ని గురించి చక్కగా వివరించి చెప్తున్న ఆ మాలిన్యకు మరొకసారి ధన్యవాదాలు. మరి ఈ రోజు కూడా కంటిన్యూ చేయబోతాను అని, ఆ, ఈ రోజు ఏ విషయాలను మనకు బయలుపరుస్తారో వాటిని శ్రద్ధగా విందాము. ఆ, అక్కని ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. మాలిని అక్క మాకు సీనియరు. అక్కకి నేను పెద్ద పరిచయం లేదు, కానీ వాళ్ళ చెల్లికి నేను బాగా పరిచయం. మేమిద్దరు కలిసి చర్చికి కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంటి తర్వాతే మా ఇల్లు ఉంటుంది, కొంచెం ముందుకు. అక్కకి నేను పెద్ద పరిచయం లేదు, కానీ ఆమె సిస్టర్ బాగా తెలుసు. అక్క ఉన్నాను, రెడీగా ఉన్నాను. ఓకే అక్క. మరి ఈరోజు ఇప్పుడు ఈ రోజు కూడా కనిపిస్తాను. కొంచెం వీడియో ప్రాబ్లం వచ్చింది దీంట్లో, అందుకని నేను ఆడియోని ఓకే చెప్తాను. అక్క, ఈరోజు ఓకేనా? చూస్తాము అనుకున్నాము. ఓకే. చూస్తాము. నేను కూడా అట్లాగే అనుకున్నాను, కానీ పిల్లలు వాడి దీన్ని పాడు చేశారు కొంచెము. నేను ఓకే. తర్వాత సెట్ చేస్తాను. సో ఓకే. ఆడియో ద్వారానే చెప్తాను సరే అక్క. ఈరోజు, సరేనా? మీ ఫోటో అన్నా పెట్టండి. పెడతానులే, ఫోటోలు చూస్తాం. పెడతాను. సరే, నిన్న మనమంతా ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్కు ఉన్న ప్రాధాన్యత, ఇజ్రాయెల్ మనం తప్పనిసరిగా ఇజ్రాయెల్ కోసం ప్రార్థించాలి. తర్వాత ఇజ్రాయెల్ ఏ ఏ విషయాల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందింది, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు ఏం చూద్దామంటే ఇజ్రాయెల్ యుద్ధాలు కొన్ని చూసి, తర్వాత ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ ఆర్గనైజేషను ఎంత అత్యున్నతంగా దేశంలో, ప్రపంచంలో వాడబడుతుందో చూద్దాం. సో ఈ యుద్ధాల దగ్గరికి వచ్చే లోపల 1948 సంవత్సరం ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చాక కొద్ది రోజుల్లోనే యుద్ధం వచ్చేసింది వాళ్ళకి. ఆ యుద్ధాన్ని ఏమని పిలిచారంటే సిరియా యుద్ధము అన్నారు. కేవలం 6 రోజులే ఉండింది సిరియాతో. ఈ 6 రోజుల్లో కూడా సిరియా ఓడిపోయింది, వీళ్ళు గెలిచారు. ఓన్లీ ఫర్ 6 days. కొద్ది భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత రెండో యుద్ధము 1967లో జరిగింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ గెలిచారు. ఈ జోర్డాన్ వెనక్కి వెళ్ళిపోయింది 1967లో. తర్వాత 1973లో ఈజిప్ట్ యుద్ధానికి వచ్చింది. యుద్ధానికి వచ్చినప్పుడు దేనికోసం యుద్ధం చేశారంటే వాళ్ళు సూయస్ కెనాల్ కోసం యుద్ధం చేశారు. సూయస్ కెనాల్లో ఇజ్రాయేలీల షిప్స్ రాకూడదు, వ్యాపారం నిమిత్తం కానీ అటువైపు వెళ్ళడానికి కానీ దేనికి కూడా ఇజ్రాయెల్ షిప్స్ రాకూడదు అన్నారు. అప్పుడు యుద్ధం జరిగింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళే గెలిచారు. అది 1973 October 6th. వీళ్ళు గెలిచారు కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు ఏం చేశారంటే పండుగ చేసుకున్నారు. యోమ్ కపూర్ పండుగ అంటే 50 సంవత్సరాల పండుగ చేసుకున్నారు. 1973లో గెలిచారు. 2023కి 50 years అవుతుంది. October 7th వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఈ పండుగ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే యోమ్ కపూర్ పండుగ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేశారంటే ప్రొద్దునంతా ఫాస్టింగ్ చేసి తొరా చదువుతారండి. తొరా అంటే ఏంటంటే ఆది కాండం నుంచి ఈ 5 కాండాలు, ఈ ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండాలలో ముఖ్యమైన భాగాలని వాళ్ళకి కంటతొచ్చు. ఈ కంటత పెట్టినవన్నీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిసి చదువుకొని ఉపవాసం ఉండి రాత్రికి వంటలు చేసుకొని మెర్రీ మేకింగ్ చేస్తారనమాట. అప్పుడు ఈ గాజా వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళని అటాక్ చేశారు. ఆ అటాక్ చేసినప్పుడే చాలా లాస్ వచ్చింది ఇజ్రాయెల్కి. గాజా మీద చాలా ఏంటంటే యుద్ధానికి వచ్చేసారనమాట. ఇప్పుడు గాజా చాలా పాడైపోయింది. ఈ గాజా కూడా చాలా ఓల్డెస్ట్ సిటీ బైబిల్లో మనకు. దాని గురించి చూద్దామంటే గాజా అంటే అర్థం ఏంటంటే బలమైన దుర్గము అని అర్థం. గాజా అంటే బలమైన దుర్గము. ఈ గాజా సిటీకి ఇంకొక పేరు కూడా ఉంది, అజా సిటీ అంటారు. అజా సిటీ ఇది థామ్సన్ రెఫరెన్స్ బైబిల్లో ఉన్నది, అజా సిటీ అని. ఇది గాజా ఎట్లుంటుందంటే ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది, ఒక రిబ్బన్ స్ట్రిప్ లాగా ఉంటుంది. 6220 కిలోమీటర్లు పొడవు, ఒక రిబ్బన్ లాగా పొడుగ్గా ఉంటుందంట. మధ్యధరా సముద్రం దగ్గర పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడంతా ఎవరు నివసించేవాళ్ళు అంటే పాలస్తీనా ప్రజలే నివసించేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక లీడర్ ఉన్నారు వాళ్ళకి, యాసర్ అరాఫత్ అని. ఆయన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అని స్టార్ట్ చేసి పాలస్తీనాని ఇండిపెండెంట్గా డిక్లేర్ చేశాడనమాట.
ఈ గాజా ఈ పాలస్తీనాకు ముఖ్య పట్టణం అయిపోయింది. ఇది సరిహద్దు పట్టణం. మధ్యధరా సముద్రానికి 2.5 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. వ్యాపార కేంద్రము. ఈజిప్టు మెసపటోమియా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. గాజా సైనిక స్థావరం ఉందన్నమాట. ఈ గాజా మనకు బైబిల్లో కూడా ఉందని చెప్పాను. ఆదికాండం 10:19 చూడండి. ఆదికాండం 10:19. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా చాలు వరకును. చాలు చాలు. అంటే గాజా కనానీయులకు సరిహద్దు అని తెలిసిపోతుంది మనకు. బైబిల్ కాలంలోనే ఈ గాజా పట్టణం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. బైబిల్ కాలంలో గాజా పట్టణం ఉంది. అంతేకాకుండా ఈ గాజా పట్టణము 15 యెహోషువ 15:47 చూస్తే యెహోషువ 15:47. యెహోషువ 15:47. లిబ్నా, ఎటెరు, అషాను, ఇత్తా, అష్నా, ఉమ్, నెసీబు, కెయిలా, అజ్జీబు, మారేషా అనునవి వాటి ఉమ్, పల్లెలు పోగా 9 పట్టణములు. ఉమ్, ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఉమ్, ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు, ఉమ్, అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఉమ్, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును, అష్టోదును, ఉమ్. గాజాను వాటి బిలాంగ్ టు ఇజ్రాయెల్. ఇవన్నీ ఎవరికి చెందినవంటే ఇజ్రాయెల్కి చెందింది. ఇంకా మీకు క్లియర్గా రావాలంటే మొదటి రాజులు 4:24 చదవండి. మొదటి రాజులు 4:24. యూఫ్రటీస్ నది యువతల ఉమ్, తిప్సహ్ మొదలుకొని గాజా వరకును నది ఉమ్. యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతనంటే అతని ఇక్కడ కాలమున సొలొమోన్ కాలంలో అన్నమాట. సొలొమోన్ కాలంలో గాజా పట్టణము ఉండింది. ఈజీగా మనకు తెలిసిపోతా ఉన్నది చూడండి. ఇంతటి పట్టణము ఇది మీది కాదు మాది అన్నట్లు ఈ పాలస్తీనా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. హమాస్ ద్వారా యుద్ధానికి వచ్చారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలు ఎవరెవరు ఉన్నారంటే గాజాలో పెరిజ్జీయులు, అమోరీయులు, గిరాషీయులు, హిత్తీయులు, కనానీయులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవ్వరు అబ్రహాం సంతానం కాదు. వీళ్ళు ఎవరంటే ఇంకా సంకర జాతి అని మనం చెప్పొచ్చు. అబ్రహాం సంతానం ఎవరంటే కేవలం ఇజ్రాయేలీయులు. తర్వాత ఇష్మాయిల్కి పుట్టిన 12 మంది. వాళ్ళు కూడా 12 మంది గోత్రాలు ఉంటారు. 12 చాలా మంచి సంఖ్య మనకు బైబిల్లో. అది ఏం సంఖ్య అంటే 12 పరిపాలనా సంఖ్య అంటారు. ఆ 12 గోత్రాలను తయారు చేసి దేవుడు 12 సంఖ్యను ఎందుకు పెట్టాడంటే పరిపాలనా సంఖ్య. ఇప్పుడు మీరు గమనిస్తే మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే ఇజ్రాయేలీయులే. ఇక ముందుకు కూడా రాను రాను ఇజ్రాయేలీల యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది. సో ఇది దేవుని ప్రణాళికలో ఇజ్రాయేలీలు పరిపాలన వాళ్ళ చేతికి వస్తుంది అన్నది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది అనమాట. తర్వాత జకరయ 9:5 చూడండి. జకరయ 9:5. అష్కలోను దాన్ని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును. ఉమ్. చూసారా, గాజా దాన్ని చూసి బహుగా వణుకును. అంటే గాజాకు అంత ప్రాధాన్యత లేదు, తగ్గిపోయింది ప్రాధాన్యత. కానీ ప్రాధాన్యత వచ్చినట్టు మాదే పవర్ అంతా అన్నట్టు మీకు ఇక్కడ ఏమీ లేదన్నట్టు అలా ప్రవర్తిస్తున్నారు. అందుకని దేవుడికి చాలా కోపం వచ్చి ముందే మనకు ప్రాఫెసీ ఇచ్చాడు. మీరు ఆమోసు 1:6 చూసారంటే మీకు ప్రాఫెసీ కనిపిస్తుంది అక్కడ. ఆమోసు 1:6. ఆమోసు గ్రంథము 1:6. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి ఉమ్, నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఉమ్, ఏలైన ఉమ్, ఏలైనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. ఉమ్. ఇంకా కూడా ఉంది చూడండి, అందరినీ కొనిపోయేది. తర్వాత గాజా యొక్క ప్రాకారము మీద నేను ఆ, అగ్ని వేసేదను, అది వారి అగ్నివర్షం. నగరులను దహించి వేయును. అగ్నివర్షం అంటే అది ఆ కాలంలో బైబిల్లో అలా ఆ, ప్రవక్త చేత ఆమోస్ చేత అలా చెప్పించారు. కానీ అగ్నివర్షం అంటే శాటిలైట్ వార్ అని అర్థం. శాటిలైట్ వార్ దాని మీద కురిపిస్తారని మనకు ప్రాఫెసీ అప్పుడే ఉంది. సో గాజా గురించి వీళ్ళు ఇంత విర్రవీగుతున్నారు, కానీ గాజా అది తప్పనిసరిగా ఇజ్రాయెల్ దేశమే. ఇజ్రాయెల్ కరుణిస్తేనే వాళ్ళు అక్కడ నివసించాలి, కానీ లేకపోతే నివసించడానికి వీల్లేదు. లాస్ట్లో కీర్తన 83:4 చూడండి. కీర్తన 83:4.
వారు ఇశ్రాయేలుని పేరు ఇక జ్ఞాపకము రాకపోవునట్లు ఉమ్, జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకుందరు. ఉమ్. చూసారా? ఏకమ ఆ, చెప్పండి, చదవండి. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఉమ్, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. ఉమ్, గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, ఉమ్, మోయాబీయులను, హగ్రీయులను, ఉమ్, గెబలు వారును, అమ్మోనీయులను, ఉమ్, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను ఉమ్, నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఉమ్. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. చాలండి. సో ఇదంతా మనకు బైబిల్లో ముందుగానే చెప్పేశారు. గాజా ఎలా ప్రవర్తిస్తుంది, గాజా మీద యుద్ధం వస్తుంది, గాజా నాశనం అయిపోతుంది, గాజాకి ఇక ఫ్యూచర్ ఉండదు, ఇవన్నీ మనకు చెప్పారు. ఇవన్నీ తెలిసినా కూడా గాజా మరి ఎవరి మీదకి యుద్ధానికి వచ్చిందంటే ఇజ్రాయెల్ మీద. గాజా తనంతట తనే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రాలేదు. గాజాలో హమాస్ అని ఒక ఆ, ఏమంటారు, టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది. హమాస్ అని టెర్రరిస్ట్ గ్రూపు. ఆ హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూపే వీళ్ళ మీదకి వచ్చిందనమాట యుద్ధానికి. ఈ యుద్ధానికి వచ్చిన తర్వాత ఏమైందో ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజు కూడా ఆ, వాళ్ళందరూ ఇటువైపు వచ్చేస్తుంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ మీద బాంబ్స్ వేశారు. వాళ్ళందరూ మళ్ళీ అంటే కాలిపోయిన వాళ్ళ ఇళ్ళన్నింటినీ ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వస్తుంటే ఈ రోజు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు మీరు న్యూస్ పేపర్ చూసింటే తెలిసి ఉంటుంది, ఈ రోజు కూడా వస్తున్నది. సో అట్లాగూ ఇజ్రాయెల్ చుట్టూ ఆ, ఆ, ఎలా ఇంగ్లీష్లో ఏమని చెప్పారంటే ఇజ్రాయెల్ దేశాన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్నారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఒకవైపు మధ్యధరా సముద్రము, ఇంకోవైపు చుట్టూ సుమారుగా 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 60 ఇస్లామిక్ దేశాలు. ఈ ఇస్లామిక్ దేశాలు ఆ, ఈ ఇస్లామిక్ దేశాలకి పెద్దన్న సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా యుద్ధం చెయ్యదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళకి దేవుని శక్తి ఉంది, వీళ్ళు దేవుని పిల్లలు, యుద్ధానికి వెళ్తే మనమే ఓడిపోతామని తెలుసు. అందుకే ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కలిసి ఎవరి ద్వారా ఇజ్రాయెల్ మీదకి వెళ్తారంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ ద్వారా వెళ్తారు. ఐఎస్ఎస్ అంటారు, హమాస్ అంటారు, ఇజబెల్లా అంటారు. ఇట్లా పేర్లు వివిధ రీతుల్లో పేర్లు పెట్టుకొని వాళ్ళకి ఫండింగ్ చేసి, వాళ్ళకి తిండి ఇచ్చి, వాళ్ళకు ఆర్మ్స్ అండ్ ఆమిషన్ ఇచ్చి మీరు పొండి యుద్ధానికి అంటారు. సో అలా జరుగుతున్నది అనమాట. ఇలా జరుగుతున్నది కాబట్టి ఇజ్రాయిల్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. తన జాగ్రత్తలో తాను ఉండడానికి ఇజ్రాయెల్కి దేవుడే శక్తి. మీరు యెహోవాయే వారి సైన్యాధిపతి, ఆయనే వారి వలయము అని మనకు బైబిల్లో ఉంది. సో ఇజ్రాయెల్ వాళ్ళ దేశాన్ని ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ దేశం మీదకి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటారు అన్న విషయాన్ని మనము ఒక సీక్రెట్ ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ అని చూద్దాం ఇప్పుడు. వీళ్ళ యొక్క సీక్రెట్ ఆర్గనైజేషన్ని మొసాద్ అంటారు. మొసాద్. ఇది ఒక బైబిల్ పండితుడు ఒకసారి చెప్పాడు, అది నేను రాసుకొని మీకు చెప్తున్నాను. MOSSAD, మొసాద్. ఇదేంటంటే సీక్రెట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి సిఐడి అంటారు కదా, అట్లా అట్లా ప్రతి దేశానికి సీక్రెట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనకేమో రా ర్యాపిడ్ యాక్షన్ వింగ్ అంటారు, రా రా అంటారు మనకు. అట్లాగే అమెరికాకు ప్రతి దేశానికి ఉంటాయి. ఇజ్రాయెల్ దేశానికి ఉన్న దాని పేరు మొసాద్ అన్నారు. ఇది 1948 డిసెంబర్ 13న ఎస్టాబ్లిష్ అయింది. ఈ మొసాద్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఎలా చేశారంటే బైబిల్ ఆధారంగా చేశారు. మీకు గుర్తుంటుంది అనుకుంటాను, సంఖ్యాకాండం 13 అధ్యాయం మీరు చదివారంటే ఇంటికి వెళ్ళి చదవండి. అందులో మోసెస్ ఇద్దరిని పంపిస్తాడు, గూఢాచారులు వెళ్ళి కనుక్కొని రండి ఆ దేశం ఎలా ఉంది ఏంటి అని. అట్లాగే యెహోషువ కూడా 2వ అధ్యాయంలో సీక్రెట్ ఏజెంట్స్ని పంపుతారు, ఆ దేశాన్ని వెళ్ళి చూసారండి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటంటే వీళ్ళు చూసి వస్తారనమాట. సో దీన్ని ఆధారంగా ఇజ్రాయెల్ దేశము తన దేశానికి మొసాద్ అని ఒక ఆర్గనైజేషన్, అంటే సీక్రెట్ ఆర్గనైజేషన్ని పెట్టుకుంది. దాని పేరు మొసాద్. ఇది ప్రపంచం మొత్తం మీద పవర్ఫుల్ బాడీ. మన దేశంలో రాలో పనిచేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవుతారు. అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అవుతారు. అంత పవర్ఫుల్ అనమాట ఈ బాడీ. ఎట్లా పవర్ఫుల్ అని మనం చూస్తే దీనికి సింబల్ ఒకటి ఉంది. ఆ సింబల్ ఏంటంటే దీపవృక్షం. మనకు టెబర్నకల్లో దేవుని యొక్క ఆలయంలో 3 ఉన్నాయి కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో ఒకవైపు దీపవృక్షం పెట్టారు. 7 ఉంటాయి కొమ్మలు, దీపవృక్షము అంటారు దాన్ని. ఈ దీపవృక్షమే వాళ్ళకి ఏంటంటే సింబల్. ఆ తర్వాత వీళ్ళ యొక్క మోటో ఏంటంటే
టు సీ ద ఇన్విజిబుల్ అండ్ డూ ద ఇంపాసిబుల్. టు సీ ద ఇన్విజిబుల్ అండ్ డూ ద ఇంపాసిబుల్ అంటే కనిపించని దాన్ని చూస్తారు, ఇంపాసిబుల్ అయ్యేదాన్ని చేస్తారు. పని ఇంపాసిబుల్ అయ్యేదాన్ని పాసిబుల్ చేస్తారు. అదనమాట దాని మీనింగ్. సో టు సీ ద ఇన్విజిబుల్ అండ్ డూ ద ఇంపాసిబుల్, ఇది వాళ్ళ యొక్క మోటో. తర్వాత వీళ్ళకి 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అన్ని బైబిల్ మీద ఆధారపడే ఉన్నాయి ఈ 10 ప్రిన్సిపల్స్. ఒకటేమో ఆదికాండం 32:20. నేను అన్ని రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. సో 32:25 పెనుగులాడుట, అది ఒకటి. 2 హోషయ 12:34 మొగసిరి కలిగి ఉండాలి. మొగసిరి అంటే పౌరుషం కలిగి ఉండాలి. మూడవది ఆదికాండం 49:27 చీల్చునట్టి తోడేలు. నాలుగవది సంఖ్యాకాండము 13:18 కనిపెట్టవలెను. ఐదవది యెహోషువ 2:1 రహస్యముగా. తర్వాత 6 మొదటి సమూయేలు 16:18 యెహోవా తోడుగా ఉన్నాడు. తర్వాత 7 మొదటి సమూయేలు 17:47 యుద్ధం యెహోవాదే. తర్వాత 8 రెండవ సమూయేలు 17:7 దాగియుందురు. 9 మొదటి సమూయేలు 17:47 దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. తర్వాత 10వది రెండవ సమూయేలు 12:10 సింహపు గుండె. సో దీన్ని ఆధారం తీసుకొని మొన్న వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, మేము బావిలో కప్పలము కాదు పోరాడే సింహాలము అన్నాడు, మాకుండేది సింహము గుండె అన్నాడు. సో ఇది వాళ్ళ యొక్క మసాద్ యొక్క మసాద్ యొక్క ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఎట్లాంటి వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు ఉద్యోగములు అంటే, ఇట్లా ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. జ్ఞానం ఉండాలి. వాళ్ళు సామెతలు కూడా చాలా ఎక్కువ చదువుతారంట మన ఇజ్రాయెల్ వాళ్ళు. సో సామెతలు 24:5 అనుసరించి జ్ఞానము, శక్తి, వివేకము ఈ 3 తప్పనిసరిగా ఉండాలా. తర్వాత 11:14లో ఆలోచనకర్తలే ఉండాలి అన్నారు. సో ఇవన్నీ లక్షణాలు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ విత్ ప్రైమ్ మినిస్టర్. ఒకరికి ఒకరు వాళ్ళు మొసాదులో పనిచేస్తున్నారని తెలియదండి, ఒకరికొకరికి కూడా తెలియదు. వీళ్ళందరికీ డైరెక్ట్ కనెక్షన్ విత్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు, ఏం చేయాలా ఏం చేయకూడదు అని ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ని బట్టి వీళ్ళు పనిచేస్తారన్న పని స్థలానికి పోయినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏంటి అని తెలిసిపోతూ ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కరే చేస్తుంటారనమాట ఆ పనిని. ఆయన చెప్పిన పనిని ఒక్కరే చేస్తుంటారు. నేను నిన్న మీకు చెప్పాను, పాముల ద్వారా, కంప్యూటరైజ్డ్ పాముల ద్వారా గాజాలో వాళ్ళ వాళ్ళ లీడర్ నస్రల్లా ఎక్కడున్నాడో కనుక్కున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు మానవతావాదులు, ఎక్కడంటే అక్కడ బాంబులు వేయరు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే చాలా క్లెవర్గా పాలస్తీనా వాళ్ళు హాస్పిటల్స్ క్రింద, స్కూల్స్ క్రింద బంకర్స్ కట్టుకొని అక్కడ ఉన్నారు. అది ఈ పాము కనుక్కొని వాళ్ళని అటాక్ చేసి ఆయన్ని చంపేసింది నస్రల్లాని. పక్కన వైఫ్ ఉన్న ఆయనకి ఏం కాలేదు, ఆమెకి ఏం కాలేదు, ఈయన మాత్రం చనిపోయాడు. సో ఇది ఎవరు చేశారంటే ఈ మొసాద్ చేసింది. ఇప్పుడు డాల్ఫిన్స్ని పెట్టింది. తర్వాత ఇంకొక విషయం ఏం చేసిందంటే, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి పెగాసన్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే పెగాసిస్ టెక్నాలజీ. దాని అర్థం ఏంటంటే వీళ్ళతో కనెక్షన్ ఉన్న ఇతర కంట్రీస్ ఎవరైనా వీళ్ళని గురించి అగెయిన్స్ట్గా మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. అది పెగాసిస్ టెక్నాలజీ. సో ఇక్కడ వీళ్ళు అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారని తెలిసిపోయింటే వాళ్ళకి తెలిసింది అనే విషయము ఈ అరబ్ కంట్రీస్కి తెలిసి వీళ్ళు ఏం చేశారంటే వాకీ టాకీస్ అంటే మనకు ట్రైన్లో పోతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. డ్రైవర్తో మాట్లాడాలంటే ఇక్కడ నుంచి గార్డ్ ఉంటాడు, గార్డు మాట్లాడతాడు వాకీ టాకీలో, నల్లది ఇట్లా జస్ట్ చెవి దగ్గర పెట్టుకొని ఆన్ చేసుకొని మాట్లాడతారు. దాన్ని వాకీ టాకీ అంటారు. సో ఫోన్లో, కంప్యూటర్లో మాట్లాడుతుంటే తెలిసిపోతుందని చెప్పి వీళ్ళు వాకీ టాకీ కొనుక్కున్నారు వీళ్ళందరూ, పాలస్తీనా వాళ్ళు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఇది తెలుసుకొని వీళ్ళు ఏం చేశారంటే వాకీ టాకీ కంపెనీని కొనేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. కొనేసి రిమోట్ వీళ్ళ చేతిలో పెట్టుకున్నారు. సో వీళ్ళు వాకీ టాకీ వాడుతుంటే ఒక వారం 10 రోజుల వరకు వాళ్ళ ప్లాన్స్ అన్ని విని ఒక ఫైన్ డే వాకీ టాకీని ఇక్కడి నుంచి రిమోట్ కంట్రోల్తో ఆఫ్ చేసేస్తే ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కాలిపోయారు. వాకీ టాకీ టెక్నాలజీ అంటారు దీన్ని, అది కాలిపోయారు. తర్వాత మీకు తెలుసు హిట్లరు చాలా మందిని చంపేశాడు
ఎవరు ఇజ్రాయిలీట్స్ని. దగ్గర దగ్గర 60 లక్షల మందిని చంపారని చరిత్ర చెప్తుంది మనకు. వీళ్ళందరినీ చంపడానికి ఈయనకి హెల్ప్ చేసింది ఒక కమాండర్ ఇన్ చీఫ్ అంట. అది వీళ్ళు కనుక్కొని ఆ కమాండర్ ఇన్ చీఫ్ని చంపేశారు. ఆయన బస్ నంబర్ 203లో వెళ్తాడు, రోజు పలానా చోటికి వెళ్ళి వస్తాడు అని కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆయన్ని చంపేశారనమాట. అర్జెంటీనాలో ఉన్నాడు, ఆయన్ని చంపేశారు. ఇదన్నీ మొసాద్ చేసిన పని. ఆ తర్వాత 1972లో ఏమైందంటే ఒక 11 మంది ఇజ్రాయెల్ వాళ్ళు మ్యూనిక్లో ఒలింపిక్స్ ఆడడానికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళని చంపేయాలని ముందే ప్లాన్ చేసుకొని శత్రువులు ఏం చేశారంటే వాళ్ళ వేషం, అంటే వాళ్ళు ఆటలాడుతున్నప్పుడు ఏ డ్రెస్సులు వేసుకుంటారో ఆ డ్రెస్సులు వేసుకొని వాళ్ళున్న హోటల్కి వెళ్ళి ఆ 11 మందిని చంపేశారండి. అప్పుడు వీళ్ళకి అప్పటికి ఈ మొసాద్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే చాలా నెట్వర్క్ చూసి ఆ 8 మంది వెళ్ళారంటే చంపడానికి, ఆ 8 మందిని చంపేశారు. 1973, అది 72లో జరిగింది. 72 రోమ్లో ఉన్నారు వాళ్ళు. రోమ్కి వెళ్ళి వాళ్ళని చంపేశారు. ఎన్ని ఉన్నాయంటే ఇట్లాంటివన్నీ అబ్బో చాలా ఉన్నాయండి. తర్వాత సద్దాం హుస్సేన్ అనే పేరు మీరు వినింటారు. చాలా డిక్టేటరు. ఈయన ఏం చేశాడంటే చాలా కోట్ల రూపాయలు వెచ్చించి ఏం తయారు చేశారంటే న్యూక్లియర్ రియాక్టర్ అంటారు, దాన్ని తయారు చేశారు. న్యూక్లియర్ రియాక్టర్ దాన్ని చేసి దాంతో అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబ్స్ని వేసి ఆ, బూడిద చేసేయాలి ఇజ్రాయెల్ అని అతని ప్లాన్. వీళ్ళకి తెలిసింది ఆ ప్లాను. తెలిసి న్యూక్లియర్ రియాక్టర్ని ఏం ముట్టుకోలేదు, కానీ సద్దాం హుస్సేన్ చంపేశారు 1981లో. ఆ తర్వాత ఫేమస్ ఒకటి జరిగిందండి, ఈ మసాజ్ చేసింది వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. దాన్ని ఏమన్నారంటే ఆపరేషన్ థండర్ బోల్ట్ అన్నారు. ఆపరేషన్ థండర్ బోల్ట్ అది 1976లో జరిగింది. అదేంటంటే నేను బ్రీఫ్గా చెప్తాను. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి, దానికంతా ఆస్కార్ అవార్డ్స్ వచ్చింది, చాలా జరిగిందనమాట. నేను బ్రీఫ్గా చెప్తాను అదేమైందని. ఇజ్రాయెల్ ఒక ఏరోప్లేన్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోతుంటే ఆ ఏరోప్లేన్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు, ఒక 10-12 మంది. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేశారు. చేసి ఏం చేశారంటే ఈద్ అమీన్ అని ఒక మ్యాన్ ఈటర్ ఉన్నాడు యుగండాలో. ఆ యుగండాలో ఆయన పర్మిషన్ అంటే అక్కడ వాళ్ళు ఏరోప్లేన్ని అక్కడ పార్క్ చేశారు. ఆయన ఏరోడ్రోమ్లో పార్క్ చేశారు. పార్క్ చేసి అక్కడి నుంచి ఆ, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు. మాకు ఇన్ని లక్షల డాలర్స్ ఇస్తే వాళ్ళని వదులుతాము, లేకపోతే లేదు అని. వీళ్ళు ఏం మాట్లాడలేదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఊరుకున్నారు. ఎట్లా ప్లాన్ చేశారంటే ఒక వాళ్ళ ఏరోప్లేన్ని తీసుకొని ఆ, వాళ్ళ ఏరోప్లేన్ తీసుకొని దాన్ని ఆ, వాళ్ళ ఇజ్రాయెల్ ఎయిర్లైన్స్ అని లేకుండా బాగా పెయింట్ చేసేసి వాళ్ళ పర్మిషన్ లేకుండా రాడార్లో కనిపించకుండా, రాడార్ అంటే ఏమంటే ఏరోప్లేన్ టేక్ ఆఫ్ చేసినప్పుడు దిగినప్పుడు దాంట్లో కనిపిస్తుంది వాళ్ళకి, ఏరోడ్రోమ్లో వాళ్ళకి ఒక లెవెల్లో పోయినప్పుడు. వీళ్ళు ఆ లెవెల్ కాకుండా కింద లెవెల్లోనే ట్రావెల్ చేసి ఎక్కడైతే వాళ్ళని కిడ్నాప్ చేశారో ఆ ఎయిర్పోర్ట్లో ఈ వీళ్ళ ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యి వాళ్ళ ఈద్ అమీన్ సైనికుల దుస్తుల్లో వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఏరోప్లేన్లో ఎక్కించుకొని వచ్చేస్తున్నప్పుడు కనుక్కున్నారు వాళ్ళు, ఇలా వీళ్ళు వచ్చారని. ఈద్ అమీన్ సైనికులు వచ్చి వాళ్ళని కాల్చడం మొదలు పెడితే లాస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఒక్కడే చచ్చిపోయాడు, అందరూ బతికారు. ఆ లాస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే మన ఇప్పుడు నెతన్యాహు ఉన్నాడు కదా ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ అన్న జొనాథన్ నెతన్యాహు ఆయన పేరు. ఆయన ఒక్కటే చనిపోయారు కమాండర్ ఇన్ చీఫ్, అందరూ బతికారు. అందుకని ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి ఈ నెతన్యాహు మీద చాలా ప్రేమ, ఎందుకంటే వాళ్ళ అన్న దేశం కోసం చనిపోయాడని వాళ్ళు భావిస్తారనమాట. దీన్ని ఆపరేషన్ థండర్ బోల్ట్ అంటారనమాట. అట్లాగూ చూసుకుంటూ ఉంటే మన దేశానికి ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళే, అమెరికాకు ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే, అందరికీ ట్రైనింగ్ ఇచ్చేది మొసాదే. చాలా వెరీ గుడ్ ఆర్గనైజేషను, వెల్ డిసిప్లిన్డ్, వెల్ ఆర్గనైజ్డ్, అంత బాగున్నది. కాబట్టి ప్రతి దేశము వాళ్ళనే ఫాలో అవుతుందన్నమాట, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఫాలో అవ్వదు. ఈ సందర్భంలో ఆపరేషన్ కెయిలా అని ఒకటి ఉన్నది. కెయిలా అని ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఇంత కష్టపడుతున్నారు, నా ప్రజలకు వెళ్ళి నేను ఏదో ఒక సహాయం చేయాలా, ఆమె మెడికల్ నర్సు, అందుకే నేను హెల్ప్ చేయాలా వాళ్ళకని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వద్దన్నా కూడా
యునెస్కో అంటే మీకు తెలుసు కదా, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అని ఒకటి ఉంది. ఆ యునెస్కో ద్వారా తను ఆ, ఇక్కడికి వెళ్తుంది వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి. వెళ్తే ఆ అమ్మాయిని చాలా నీచంగా చంపేశారు. నీచంగా విసిగిచ్చి చంపేశారు. అంత చంపేస్తే ఈ విషయము ట్రంప్ ఉన్నాడప్పుడు ట్రంప్కి తెలిసి వాళ్ళు ఎవరు చంపారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేసేశాడు ట్రంప్ అన్నమాట. దీన్ని ఆపరేషన్ కెయిలా అన్నారు. అట్లా ఒకటి కాదండి, సో మెనీ థింగ్స్ చాలా ఇజ్రాయెల్ యొక్క మసాజ్ చేసింది. ఈ మసాజ్ చేసినందుకు మసాద్కు ఉన్న ప్రాధాన్యత ఇంకా వివిధ దేశాల్లో ఉన్న సీక్రెట్ ఆర్గనైజేషన్స్కి లేదు. దీని మూలాన ఆ, మన ఇజ్రాయెల్ ఏమైందంటే సూపర్ పవర్ అయిపోయింది. ఇట్ ఈస్ డామినేటింగ్ ద పాలిటిక్స్ ఆఫ్ ద వరల్డ్. సూపర్ పవర్ అయిపోయి తర్వాత ఇజ్రాయెల్ ఏమైపోయిందంటే దేవుని యొక్క టైం టేబుల్ అయిపోయింది. ఇజ్రాయెల్ని అనుసరించి దేవుడు ఏది చేయాలా ఏది చేయకూడదో చూస్తున్నాడు అనమాట. అంతటి ప్రాధాన్యత ఇజ్రాయెల్ సంపాదించుకుంది. అంతేకాకుండా వాళ్ళకి జ్ఞానం కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా నేను నిన్న చెప్పాను, డ్రిప్ ఇరిగేషన్ అని, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ, యాంటీ మిసైల్స్, లేసర్ టెక్నాలజీ, తర్వాత ఇప్పుడు స్నేక్ స్పై సిస్టము, డాల్ఫిన్ స్పై సిస్టము, గ్లోబల్ వెపన్ మార్కెట్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆండ్రాయిడ్, ఫ్యాక్స్, గూగుల్, ఇవన్నీ వాళ్ళవే. ఎయిర్ డిఫెన్స్ సిస్టము, వాకీ టాకీ సిస్టము, పెగాస్, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టినవే. సో ప్రపంచ దేశాలు ఏమైనా వారికి వ్యతిరేకంగా ఉన్నారంటే ఇవన్నీ మనకు ఆగిపోతాయి. అందుకని ప్రపంచ దేశాలు ఎప్పుడు ఇజ్రాయెల్తో అగెయిన్స్ట్గా ఉండరు, తప్పనిసరిగానే ఇది ఉంటారు. ఈ ఇజ్రాయెల్కి ఎందుకు అంతటి ఇది వచ్చిందంటే వాళ్ళ కల్చర్ ఏంటంటే ప్రతి అబ్బాయి అమ్మాయి 18 సంవత్సరాలు రాగానే వాళ్ళు తప్పనిసరిగా కంపల్సరీ మిలిటరీ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. మిలిటరీ ఎడ్యుకేషన్కి వెళ్ళి నేను సైన్స్ స్టూడెంట్ని, నేను ఆర్ట్స్ స్టూడెంట్ని అని అనడానికి వీల్లేదు. అన్నీ నేర్చుకోవాలి వాళ్ళు. అంటే ఆర్మ్స్ అండ్ ఆమిషన్ ఎలా ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఏమిటి అన్నీ నేర్చుకొని వాళ్ళు తప్పనిసరిగా యుద్ధ విద్యను నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు యుద్ధం వచ్చిందంటే వాళ్ళు యుద్ధంలో పాల్గొని తీరాలి. నో అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ప్రాధాన్యత, ఇజ్రాయెల్ యొక్క దేశభక్తి ఎక్కువ. వాళ్ళకి దేశభక్తి ఎక్కువ, దేవుని యందు భక్తి కూడా ఎక్కువ. ఏ స్వామిని నమ్మరు కానీ వాళ్ళు నమ్మేది యెహోవా దేవుణ్ణి. యెహోవా దేవునిలో చాలా నమ్మకం కలిగిన వాళ్ళు. ఇస్రాయేలు ఏమంటే దేవుని కనుగుడ్డు అంటారు. ఎవరైనా ఇస్రాయేల్ని తాకితే దేవుని కనుగుడ్డును తాకినట్టే అంటారు. మీరు ఆ రెఫరెన్స్ చూస్తే ఒకసారి బాగుంటుంది. ద్వితీయోపదేశకాండము 11:12. ద్వితీయోపదేశకాండము 11:12. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సో సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. ఒక కనుగుడ్డు లాగా ఇజ్రాయెల్ నా కనుగుడ్డు అంటాడు యెహోవా. జకర్యా 2:8 అక్క. జకర్యా 2:8. జకర్యా 2:8. 2:8. సో జకర్యా 2:8 ఒకసారి చదువుతారా? మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిని ఎంచి తనకు గంతు తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకొని అన్నజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా ఎంత ఆధిక్యత కలిగి ఉందో. ఇంత ఆధిక్యత కలిగిన ఇజ్రాయెల్ గురించి మనం ఇంత తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా దాని గురించి ప్రార్థించాలి. నిన్న మనం అనుకున్నాం, కొన్ని చూసాము. కీర్తన 122:6 చూసాము, యెషయా 4:41 చూసాము, 60:12 చూసాము, ఆదికాండం 12:3 చూసాము. మీరు ఇప్పుడు వీలైతే జకర్యా 12:3 చదువుతారా? జకర్యా 12:3. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. చూసారా ఎలా ఉందో? మిక్కిలి బరువైన రాయి. నౌ బడీ కెన్ డీల్ విత్ ఇజ్రాయెల్ అనమాట. అలా ఉంది ఇజ్రాయెల్ యొక్క పొజిషన్. వాళ్ళ జనాభా ఎంతో తెలుసా? ఇప్పుడు 94 లక్షలట. అంటే మనం ఒక రాష్ట్రంతో సమానం. మనకు భారతదేశంలో ఒక రాష్ట్రంతో సమానం. అది డామినేట్ చేసేది ఎంతమందిని అంటే మొత్తం ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. దగ్గర దగ్గర 900 కోట్ల పాపులేషన్ ఉంది మనకు. దీన్ని 900 కోట్ల పాపులేషన్ దగ్గర దగ్గర దీన్ని కేవలం 94 లక్షలు ఉన్న ఇజ్రాయెల్ దేశం డామినేట్ చేస్తారు.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. మనం తప్పనిసరిగా మన పర్సనల్ ప్రేయర్స్లో, తర్వాత గృహ కూడికల్లో, చర్చెస్లో తప్పనిసరిగా మనము ఇజ్రాయెల్ గురించి ప్రార్థించాలి. అది మనకు ఆశీర్వాదము. దానివల్ల మనం వర్ధిల్లుతాం కూడా. అంతేకాదు, ఇజ్రాయేలీలకి ప్రార్థించడము మనకు ఒక విధమైన శక్తి, ఒక విధమైన ఆశీర్వాదము. దేవునిలో ఉన్నట్టు, యెహోవా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నట్లు. వాళ్ళు శారీరక ఇశ్రాయేలీలు అయితే మనం ఆత్మీయ ఇశ్రాయేలీలు. సో తప్పనిసరిగా ప్రార్థించడం మంచిది. అలా ప్రార్థిస్తే మనం తప్పనిసరిగా వర్ధిల్లుతాము. అందుకని ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వస్తే అది ఇజ్రాయెల్ మూలానే వస్తుందని ఈ చరిత్రకారులు వాళ్ళు చెప్తున్నారు. అది ఇజ్రాయెలే సెంటర్ పాయింట్ అవుతుందన్నారు. దాంట్లో నేను నిన్న చెప్పాను కదా, పైప్ లైన్ పాలిటిక్స్ అని, ఆయిల్ పాలిటిక్స్ అని వస్తారు. ముస్లిం కంట్రీస్ అన్ని ఒకవైపు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఇక వచ్చేది అంటే ఫ్యూచర్లో జరిగేది బయో వెపన్స్ వస్తాయట. కెమికల్ వెపన్స్, బయో వెపన్స్ ఇవన్నీ ఎలా ఉంటే, బయో వెపన్స్ ఇవంటే అర్థం ఏంటంటే పురుగులు, కోట్ల కొద్ది పురుగుల్ని డెవలప్ చేస్తారంట, దాన్ని వదిలేస్తారట. అది వదిలేస్తే ఇంకా ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. తేళ్ళు అనుకోండి, లేదంటే కుడితే కొన్ని పాయిజనస్ అవుతాయి కదా పురుగులు. అట్లాంటి పాయిజనస్ పురుగుల్ని కోట్ల కొద్ది దేశం మీద వదిలేస్తే అవి మనుషుల్ని సతాయించి చంపేస్తే మనుషులు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటివి కూడా ఇజ్రాయిల్ ఈస్ గెటింగ్ రెడీ విత్ దట్ బయో వార్స్. అవి కూడా వస్తున్నాయి. తర్వాత ఫ్యూచర్లో ఏమంటున్నారంటే క్యాథలిక్ కంట్రీస్ ఏమంటున్నాయి అంటే వన్ వరల్డ్ వన్ గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు మనకు ఇండియాలో ఏమంటున్నారంటే వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో వన్ రిలీజన్ అనొచ్చు. మనం చెప్పలేం కదా. వన్ రిలీజన్ వన్ గవర్నమెంట్ వన్ ఎలక్షన్, వన్ రిలీజన్ వన్ లాంగ్వేజ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి స్లోగా మనకు. అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండి దేవునిలో ఉంటే దేవుడే మనల్ని కాపాడతాడు. ఏ పురుగు ఏం చేయదు, ఏ శాటిలైట్ ఏం చేయదు, ఏ బాంబు మనల్ని ఏం చేయదు. దేవుడు భద్రంగా మనల్ని కాపాడతాడు. ఇప్పుడు మీరు మొన్న టీవీలో చూసింటారు, లాస్ ఏంజల్స్లో ఏమిటి అది ఫైర్ వచ్చినప్పుడు అన్ని ఇండ్లు, కోట్ల ఖరీదు చేసే ఇండ్లన్నీ కాలిపోయినాయి. మధ్యలో ఒక ఇల్లు మాత్రం ఉంది, ఒక విశ్వాసి ఇల్లు. అతడు మాత్రం బాగున్నాడు. అతని ఇంటి ముందర కారు బాగుంది. మీరు చూసారో లేదో మరి, టీవీలో చూపెట్టారు న్యూస్లో. ఆ తర్వాత ఇంకొక ఇంట్లో మొత్తం ఇల్లంతా కాలిపోయిందంట, బైబిల్ ఒక్కటి కాలేదంట. బైబిల్ మీద కవర్ వేశారట, ఆ కవర్ కాలిందంట, బైబిల్ మాత్రం అలాగే ఉంది. సో ఇట్లాంటివన్నీ అపురూపమైన ఘట్టాలన్నీ మనం చూడబోతున్నాం. అవి చూడాలి, ఇట్లాంటివన్నీ వినాలి. మనం గట్టిగా ఉండాలంటే తప్పనిసరిగా మనము మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, బైబిల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. బైబిల్ నేను నిన్న చెప్పాను మీకు, లైబ్రరీ ఆఫ్ లైబ్రరీస్ అని. నువ్వు బైబిల్ని చదివితే బైబిల్ నిన్ను చదువుతుంది అని చెప్పి. తర్వాత బైబిల్ ఎలా ఉందంటే చదివే కొద్దీ దాని లోతు తెలుస్తుందండి. ఇప్పుడు చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. అవ్వ, ఆదాం. అవ్వ పండుని తినింది. దాన్ని మనం మామూలుగా ఏమని అనలైజ్ చేస్తామంటే అవిధేయత. అంతేనా? దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా అవిధేయత చూపించింది అవ్వ. తను తినడమే కాకుండా ఆదాముకు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ఆదాముకు కూడా తెలుసు అది తినకూడదని, కానీ తిన్నాడు. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఎందుకు అలా జరిగిందని ఆలోచించారా? ఒకటేమో అవిధేయత అనుకుంటాము. నా దృష్టిలో ఇంకోటి ఏంటంటే నెపాన్ని ఇంకోరి మీద నెట్టేయడం అనుకుంటున్నాను. తప్పు చేసిన తప్పుని ఇంకోరి మీద నెట్టేయడం. అంటే ఇప్పుడు అవ్వని అడుగుతాడు యెహోవా దేవుడు, ఎందుకు నువ్వు అలా తిన్నావు అంటే, నీవు సృష్టించిన పామే నన్ను తినమనింది అంట. అట్లాగే ఆదాముని కూడా అడుగుతాడు దేవుడు, నువ్వు ఎందుకు తిన్నావు అంటే, నువ్వు నాకు తోడుగా ఇచ్చిన ఈ అవ్వనే నాకు తెచ్చి ఇచ్చింది అంట. అంటే నెపాన్ని ఏం చేస్తున్నారు? ఇంకోరి మీద నెట్టుతున్నారు. కానీ ఈ ఆదాము చాలా జ్ఞానవంతుడండి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, సమస్త జంతువులకి పేర్లు పెట్టింది ఎవరంటే ఆదామే. అంటే జ్ఞానం కలిగిన వాడే, ఆలోచన ఉన్నవాడే. పరిశుద్ధాత్మ గుణాల్లో ఒక గుణము ఆలోచన అండి. 7 గుణాలు ఉన్నాయి: జ్ఞానము, తెలివి, ఆలోచన, భయము, భక్తి. అట్లా ఇవన్నీ ఉన్నవాడే ఆదాము. కానీ ఆదాము ఎట్లా ఆలోచించి ఉంటాడు అని నేను అనుకుంటానంటే, అవ్వ ఫస్ట్ తినింది, పాపం చేసింది. నేను తినకుండా ఉంటాను.
అప్పుడు అవ్వ నేను వేరైపోతాము. అవ్వ నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము. మరి వేరైపోతే మేము ఎలా బ్రతుకుతాము, ఎలా ఉంటాము, మేమిద్దరం ఒకటిగా ఉండాలి కదా అని అవ్వ కోసం తనేం చేశాడంటే సాక్రిఫైస్ చేశాడు. చేసి ఇద్దరం ఒకటిగా ఉండాలని తను కూడా తిన్నాడు. అందుకే ఆదాముని మొదటి క్రీస్తు అంటాం. యేసయ్య కూడా మన పాపాలని తన మీద వేసుకున్నాడంటే, వేసుకొని సిలువలో మరణించాడు. సో యేసయ్యకు సాదృశ్యంగా మనకి ఎవరున్నారంటే ఆదాము ఉన్నాడు. ఎంత లోతైన అర్థం ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? ఒక సర్చ్ స్క్రిప్చర్స్ అని ఒక టాపిక్ వస్తుందండి టీవీలో, అప్పుడప్పుడు నేను వింటుంటాను. ఇట్లాంటి సత్యాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. భలే ఆశ్చర్యం వేస్తుంది. అబ్బో ఇంత లోతుగా ఆలోచించారే, అంటే వీళ్ళు బైబిల్ పండితులు అనుకుంటాను. వాళ్ళకంతటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాను. పోనీలే, మనకు జ్ఞానం ఇవ్వకపోయినా కూడా అలా చెప్తున్నప్పుడు నేను అవన్నీ రాసుకుంటాను. అట్లా చాలా రాసుకున్నానండి నేను బుక్లో. అంటే లోతైన భావాలు, ఇంత లోతైన భావం ఉంది దాంట్లో. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో చూపించాడు. ఇద్దరు కలిసి పని చేయాలా, తప్పు చేసినా తర్వాత మళ్ళీ ఇద్దరు కనుక్కొని దేవుని ముందు సాగిలపడాలి. దేవుడు తర్వాత వాళ్ళని బయటికి పంపించేసిన తర్వాత కూడా ఒక్క తప్పు కూడా వాళ్ళు చేయలేదు. మీరు గమనించారో లేదు? పిల్లలు కన్నారు, వాళ్ళని చూసుకున్నారు, అంతా చూసిన తర్వాత వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒక్క పని కూడా చేయలేదు. బహుశా దేవుడి దగ్గర అడిగింటారు, వాళ్ళు క్షమాపణ పొంది తర్వాత దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అట్లా మన జీవితం కూడా ఉండాలి. మనం బైబిల్ చదివే కొద్దీ లోతు తెలుస్తుందండి, చదివే కొద్దీ లోతు తెలుస్తుంది. అందుకే బైబిల్ ఎక్కువ చదవాలి. ఎవరో చెప్తే వినడము, టీవీలో వినడము, పాటలు పాడడము, ఇవన్నీ ఓకే. కానీ నీ అంతటికి నువ్వు అర్థం చేసుకోవడానికి తప్పనిసరిగా లోతైన అర్థం ఏముందబ్బా దీంట్లో అని మనం చదవాలి. చదివితే మనకు లోతైన జ్ఞానం వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. సో దయచేసి ఇజ్రాయెల్ కోసం ప్రార్థించండి. బైబిల్ని చదివితే ఎన్నోసార్లు చదివితే బాగా జ్ఞానం వస్తుంది. మనం చదవాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో బ్యాప్టిజం తీసుకోగానే చాలా ఫుల్ స్పీడ్గా ఆదికాండం ఒక రోజు, కాండాలన్నీ 5 రోజుల్లో అయిపోయినాయండి. కీర్తనలు 2 రోజుల్లో అయిపోయాయండి. యెషయా 2 రోజుల్లో అయిపోయింది. అట్లా టక బైబిల్ చదివిన నాలెడ్జ్ ఏమీ అర్థం కాలేదంటే నేను అలా చదవలేదు, అందుకని అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే బాగా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, బాబోయ్ ఇలా కాదు వాక్యాన్ని చదవాల్సింది, ఇలా చదవాలని నెమ్మదిగా కూర్చొని రెఫరెన్స్ బుక్స్ తెచ్చుకొని, వ్యాఖ్యానాలు ఉంటాయండి. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే, హైదరాబాద్కి వస్తే ఓఎం అని ఉంది, అవుట్ రీచ్ మిషన్ అని, ఇంటర్నేషనల్ బుక్స్ ఉంటాయి అక్కడ. చాలా మంచి బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి, వ్యాఖ్యానాలు ఉంటాయి. ఒక్కొక్క అంటే 66 గ్రంథాల గురించి 66 వ్యాఖ్యానాలు ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని చదివితే మనకు చాలా మీనింగ్ అర్థమవుతుంది. సామెతలు కూడా చూడండి, ఒక్కొక్కటి చదువుతుంటే ఎంత మంచి మీనింగ్ ఉంటాయి సామెతలు. సొలొమోను అంతటి వాడు ఆ సామెతల గ్రంథాన్ని రాశాడు. ఎంతటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అతనికి అనిపిస్తుంది. సో బైబిల్ పండితులకి, మనకు వాక్యం చెప్పే మన నాయకులకి అందరికి కూడా ఉన్నదండి, ఆ శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం కూడా పొందాలి. ఎప్పుడు పొందుతామంటే మరీ బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మనకు శక్తినిస్తాడు. అప్పుడు మనకు నేర్చుకునేది మళ్ళీ ఇతరులకు చెప్పడానికి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని అందులో రాసుకోండి. రెఫరెన్స్లు అన్నీ రాసుకున్నారంటే అది ఒక వీలునామా అండి మీకు. మన ఇంట్లో అది వీలునామా. మీ తర్వాత మీ పిల్లలు దాన్ని చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న మనము ఇజ్రాయెల్ గురించి చదువుకున్నాము. మీరు అవన్నీ డీటెయిల్గా రాసుకొని పెట్టుకొని నింటే బుక్లో ఈజీగా మీ కూతురుకో కొడుక్కో ఇస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుందండి. అలా మనం చెయ్యాలి. ఒక బుక్ పెట్టుకోండి సెపరేట్గా, అన్నీ కలిపి రాయకండి. అది అంటే ఒక అధ్యాయము అలా తీసుకొని దాన్ని చదివి, దాని వ్యాఖ్యానాలు చదివి అందులో రాయండి. అదే పిల్లలకి ఇవ్వండి. పిల్లలకే కాదు, మీ పిల్లలకి అది పోతుంది. అప్పుడు వాళ్ళు బైబిల్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ఈ పని చేస్తే అది చాలా బాగుంటుంది. మనం విశ్వాసం నుండి పక్కకు తొట్టిల్లకుండా మన చేయి పట్టి నడిపించేవాడు దేవుడు ఉన్నాడు. మన జ్ఞానాన్ని ఇవ్వమని మనం అడుగుదాము దేవుణ్ణి. లోతైన జ్ఞానాన్ని ఇవ్వండి అని అడుగుదాము, ఇస్తాడు తప్పనిసరిగా దేవుడు. ఇట్లా లోతైన విశ్వాసంలో మనం పోతే మనల్ని ఎవరు ఏమీ కదిలించలేరండి. ఏ యుద్ధము ఏమీ చేయలేదు. మనం తప్పనిసరిగా రెండవ రాకడ సందర్భంలో మధ్యాకాశంలో అందరము ఒకరినొకరు కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అక్క ఇంకా టైం సరేనా ఉంది కెజియా? అక్క, హాఫ్ అన్ అవర్ మీరు ఐ కెన్ షేర్ ఏమన్నా ఏమన్నా చెప్పమంటారా? చెప్పండి, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ ఉందా? అంటే మొసాదివి 10వి కూడా వివరణ ఇస్తే మాకు ఇంకా ఏ 10? బాగుంటుంది. ఏ 10? అవి 10వి మొగసిరి కలతనం ఇవి 10 అవి రాసుకుంటారా? అది రాసుకుంటారా? వివరణ కూడా రాసుకోండి. ఆదికాండం 32:25. ఆదికాండం 32:25. ఏందిరా ఒప్పదా ఏమి ఇక్కడ వద్దా? తెలుగులాడుట. అరుణ మ్యూట్లో పెట్టుకోమ్మా. 32:25. ఆదికాండం 32:25. తర్వాత రెండవది హోషేయ 12:34. హోషేయ 12:34. తర్వాత ఆదికాండము 49:27. చీల్చినట్టి తోడేలు. చీల్చినట్టి తోడేలు. తర్వాత 4 సంఖ్యాకాండము 13:18. సంఖ్యాకాండము 13:18. కనిపెట్టవలెను. కనిపెట్టవలెను. తర్వాత 5వది యెహోషువ 2:1. యెహోషువ 2:1. మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. యెహోషువ 2:1. రహస్యముగా. 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 తర్వాత 6వది మొదటి సమూయేలు 16:18. మొదటి సమూయేలు 16:18. మొదటి సమూయేలు 16:18. యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా తోడుగా ఉన్నాడు. తర్వాత 7వది మొదటి సమూయేలు 17:47. మొదటి సమూయేలు 17:47. యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. తర్వాత 8 రెండవ సమూయేలు 17:7-9. రెండవ సమూయేలు 17:7-9. దాగియుందురు. దాగియుందురు. తర్వాత 9 మొదటి సమూయేలు 17:47. మొదటి సమూయేలు 17. చెప్పారు. చెప్పానా? 17:47 లేదమ్మా. యుద్ధం యెహోవాదే. ఒక పార్ట్ యుద్ధం యెహోవాదే, ఇంకో పార్ట్ ఉంటుంది చూడు, ఒకసారి తీయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. తర్వాత రెండవ సమూయేలు 17:10. సింహపు గుండె. సింహపు గుండె. తర్వాత నిన్న నేను ఒక మాట చెప్పాను. లూకా 21:20లో అన్యజనుల చేత త్రొక్కబడును అని చెప్పాను. అన్యజనుల చేత త్రొక్కబడును అని చెప్పాను. ఆ అన్యజనులు ఎవరెవరు, ఎన్నెన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు, ఎలా యెరూషలేం త్రొక్కబడిందో కూడా ఆ డేట్స్ రాసుకుంటారా? 77. అక్క లూకా లూకా 21:20.
1:20. అన్యజనుల చేత త్రొక్కబడినది. ఆ అన్యజనులు ఎవరో ఇప్పుడు రాసుకుంటున్నారు అనమాట మీరు. నంబర్ 1 70 ఏడి. ఏడి అంటే తెలుసు కదమ్మా. 70. ఏడి అంటే ఏంటి చెప్పండి. Anno Domini after death. అన్నా డొమినికా. క్రైస్ట్. అన్నా డొమినికా అంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం అనమాట. ఇయర్ ఆఫ్ ద లార్డ్. సో 70 ఏడి నుండి 614 రోమన్స్ పరిపాలించారు. రోమన్స్ పరిపాలించారు. అంటే దాని ప్రక్కన అట్లా ఈక్వల్ టు పెట్టుకొని 544 సంవత్సరాలు పరిపాలించారు రోమా. 70 ఏడి నుండి 614 వరకు రోమన్స్ 544 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత 614 నుండి 629. 614 నుండి 629 పార్దీయులు పరిపాలించారు. వాళ్ళు 15 సంవత్సరాలు పరిపాలించారు. పార్దీయులు 15 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత మూడవది 629 నుండి 1072 1072 అరబ్స్ పరిపాలించారు. 443 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత నాలుగవది 1072 నుండి 1099 టర్కీ వాళ్ళు పరిపాలించారు. తురుష్కులు 27 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. తర్వాత ఐదవది 1099 నుంచి 1187 1099 నుండి 1187 క్రూసేడ్స్ పరిపాలించారు. క్రూసేడ్స్ పరిపాలించారు. 88 సంవత్సరాలు పరిపాలించారు. 88. తర్వాత 1187 నుండి 1291 1187 నుండి 1291 సలాడిన్ వంశం పరిపాలించింది. సలాడిన్ 104 సంవత్సరాలు పరిపాలించారు. 104 సంవత్సరాలు. తర్వాత 1291 నుండి 1517 వరకు 1517 వరకు ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. 1291 నుండి 1517 వరకు ఈజిప్ట్ వాళ్ళు పరిపాలించారు. 226 సంవత్సరాలు పరిపాలించారు. 226 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత ఎనిమిదవది 1517 నుండి 1917 వరకు 1917 వరకు ఒటోమాన్ ఈ వంశం పరిపాలించింది. ఒటోమాన్లు పరిపాలించారు. 400 సంవత్సరాలు పరిపాలించారు. 400 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత 1917 నుండి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 30 సంవత్సరాలు.
ఈ మొత్తం కూడితే మనకి ఎంత వస్తుందంటే 1877 వస్తుంది. అంటే సుమారుగా 2000 సంవత్సరాలు. 1877. సో దేవాలయం పడిపోయిన తర్వాత, ఇజ్రాయెల్ పరిపాలన అయిపోయిన తర్వాత, 1947లో అయిపోయిన తర్వాత 1948లో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మే 1948 మే 14 అనుకుంటా. మే 14 వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అంటే సుమారు 2000 సంవత్సరాల తర్వాత మరీ ప్రపంచ పటంలో ఇజ్రాయెల్కు స్థానం వచ్చింది. సుమారు 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ స్థానాన్ని సంపాదించుకున్నది. దేవుడే ఇచ్చాడు అనుకోండి, స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విషయం మీరు బైబిల్లో కూడా మీకు వస్తుంది. యోవేలు 3:21 చూడండి. యోవేలు 3:21. యోవేలు 3:21 చదవమంటారా? చదువుతాం. ఉమ్. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు నిత్యముందురు, ఉమ్. తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా ప్రాఫెసీ నెరవేరుతున్నదండి. మనకు ప్రతి చోట ప్రాఫెసీ నెరవేరుతున్నది. ఇంకొకటి కూడా చూడండి, యెషయా 54:3. యెషయా 54:3. కుడి వైపునకును ఎడమ వైపునకును నీ వ్యాపించదువు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. అదొకటి. తర్వాత ఆమోసు 9:14. ఆమోసు 9:14. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణమును మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. సో ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు యుద్ధం చేసి ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ పొలాలు అవి చూసుకుంటున్నారు. ఇవన్నీ మనకేంటంటే ప్రవచనాలు. నేను ముందే చెప్పాను, బైబుల్ కంటైన్స్ హిస్టరీ, మిస్టరీ అండ్ ప్రాఫెసీ. సో మనం హిస్టరీ చూసాము, మిస్టరీ చూసాము, ప్రాఫెసీ చూసాము. 3 కనిపిస్తున్నాయి మనకు ఇజ్రాయెల్ని అనుసరించి. సో ఈ 3 మనము గుర్తించాలన్నమాట. హిస్టరీ ఉంది, ప్రాఫెసీ ఉంది. అట్లాగే జెఫన్యా చూడండి 2:4. జెఫన్యా 2:4. గాజా పట్టణము నిర్జనమగును, అష్టలోను పాడైపోవును. మధ్యాకాలమందు అష్టోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడు. అది ఇప్పుడు జరిగిందండి. మీరు పేపర్ చదివితే ఈజీగా మీకు ఇవన్నీ కనిపించేస్తుంది. ఇప్పుడు జరిగింది అది. అట్లాగే ఆమోసు 1:6 కూడా చూస్తారా కొంచెము? ఆమోసు 1:6. నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. కాదు, యెహోవా సెలవిచ్చినదేమనగా. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా చార్యం 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలైనగా ఎదోము వారికి అప్పగింపవాలని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయి గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరాలను దహించి వేయను. చూసారా ఎలా ఒక్కొక్కటి చూస్తుంటే, మనం డీప్ గా చదువుతుంటే ఇవన్నీ మనకు ప్రాఫెసీ అంటే ప్రవచనాలన్నీ మనకు కనిపిస్తాయండి యాజ్ ఫర్ as ఈ ఇజ్రాయెల్ని గురించి. ఇజ్రాయెల్ని అంత చక్కగా ఆశీర్వదించాడు దేవుడు.
ఎక్కడ ప్రపంచంలో ఏ రిలీజన్ తీసుకున్నా, ఏ చరిత్ర చూసుకున్నా, ఎక్కడ కూడా ఏ దేవుడు కూడా నా జనం అని ఒక జనాన్ని ఏర్పాటు చేసుకోలేదండి యెహోవా దేవుడిలాగా. ఎవరు కూడా పేరు పెట్టుకోలేదు. ఇజ్రాయేల్ అని పేరు పెట్టింది మనుషులు కాదండి, దేవుడే పెట్టాడు. యాకోబు ఇజ్రాయేల్ అని పేరు దేవుడే పెట్టాడు. అంతటితో ఆపలేదు. ఒక జాతిని క్రియేట్ చేసుకుని ఆ జాతిలోనే తను జన్మించాడు. యూదా గోత్రానికి చెందినవాడు. యూదా జ్యేష్ఠ ఏమంటారు, జ్యేష్ఠత్వాన్ని పొందిందండి యూదా. అందుకని జ్యేష్ఠ ట్రైబ్లోని అతడు జన్మించాడు. జ్యేష్ఠత్వాన్ని ఎలా ఎలా యూదా గోత్రానికి వచ్చిందంటే, మొట్టమొదటి గోత్రము బెన్యామీన్ గోత్రము. బెన్యామీనేనా కాదు, ఏంటి, రూబేను. రూబేను తండ్రి ఉపపత్నితో సైనించినందుకు అతడు కోల్పోతాడు జ్యేష్ఠత్వాన్ని. ఆ తర్వాత ఉండేది షిమయోను, లేవి. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, దీనా ఒకసారి వ్యాహాలకి వెళ్ళిపోతే, ఒక దేశానికి పోయి చూద్దామని వెళ్ళిపోతే అక్కడ రాజు ఆమెను పాడు చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు పోయి మా చెల్లెల్ని మా చెల్లిని చేసుకోవాలంటే మీరు సున్నతి చేసుకోవాలా అంటారు. సరే, దానికి కూడా ఒప్పుకొని వాళ్ళందరూ సున్నతి చేసుకొని బాధపడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వస్తారు. రక్తం పారింది వాళ్ళ ఊళ్ళో. అది కూడా తప్పే. అంటే యాకోబుకు చెప్పకుండా దేవుడి దగ్గర విచారణ చేయకుండా చేశారు. అందుకే వాళ్ళు కూడా కోల్పోతారు. ఎట్లా కోల్పోయారంటే, మీరు యెహోషువ చదివారంటే వాళ్ళకి భూభాగాన్ని కూడా ఇవ్వలేదండి. సుమయోనికి భూభాగాన్ని ఇవ్వలేదు. యూదా భూభాగంలో ఒక పక్క మీరుండండి అన్నారు. అంతటి పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. మీరు యెహోషువ చదవండి, మీకు తెలుస్తుంది. సో వాళ్ళకు సో అది కూడా పోయేసి చివరికి ఎవరికి వచ్చారు, 4 ఎవరు, యూదా. సో యూదా గోత్రంలో యేసయ్య జన్మించాడు. యూదా గోత్రానికి జ్యేష్ఠత్వాన్ని. సో యూదా గోత్రం నుంచి యేసయ్య పుట్టాడు. అంత మాత్రాన వాళ్ళని వేరు చేయలేదు. లేవి గోత్రానికి యాజకత్వాన్ని ఇచ్చాడు. ఎందుకు యాజకత్వాన్ని దేవుడు లేవి గోత్రానికి ఇచ్చాడంటే, అది కూడా మనకు బైబిల్లో ఉందండి. మీకు తెలుసు కదా, మోషే 40 రోజులు కొండ మీద ఉండి దేవుడి దగ్గర ఉండి ఏంటి ధర్మశాస్త్రాన్ని పలకల్ని తీసుకొని వస్తాడు. వచ్చే లోపల ఇక్కడ వాళ్ళు ఒక బంగారు దూడని చేసుకొని విగ్రహారాధన చేస్తూ ఉంటారు. కోపంగా అతడు వాటిని పడేసే లోపల అంత అగ్ని వచ్చి అవంతా కాలిపోతుంది. చాలా బాధపడి వాళ్ళకి వాక్యాన్ని, వాళ్ళు చేసినదన్నీ వాళ్ళకి చెప్పి, నా వైపు ఎవరుంటారో వాళ్ళు రండి అని పిలిచినప్పుడు ఫస్ట్ వచ్చిన గోత్రం ఏదో తెలుసా అండి, లేవి గోత్రం. అందుకని లేవీయులని యాజక ధర్మం ఇచ్చాడు లేవీయులకి. ప్రతి ఒక్కటి బైబిల్లో చాలా క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే లోతైన భావం కనిపిస్తుందండి. మోషేని యెహోవా దేవుడు పిలిచాడు. గొర్రెలు కాచుకుంటూ ఉంటే మోషే మోషే అని పిలిస్తే ఎవరని చూస్తే ఒక పొదలో నుంచి మంట వస్తూ ఉంటుంది కదండి. అది మండుచున్న పొద అని అంటారు. ఆ మండుచున్న పొద దగ్గరికి వస్తుంటే నీ చెప్పులు విప్పు, ఇది చాలా పరిశుద్ధమైన స్థలము అని యెహోవా దేవుడు చెప్తే చెప్పులు విప్పదీసి పోతే అక్కడ మాట్లాడతాడు. ఆ పొద దేనికి సాదృశ్యమో తెలుసా? ఇజ్రాయేలీలకు సాదృశ్యం. అక్కడి నుంచి వచ్చే స్వరమే దేవుడు. అందుకే ఎప్పుడు ఇజ్రాయేల్ మండుతూనే ఉంటారండి. ఎప్పుడు వాళ్ళకి శాంతి వస్తుందంటే వాళ్ళు యేసయ్యని అంగీకరిస్తేనే శాంతి. కానీ అంగీకరించలేదండి వాళ్ళు యేసయ్యని. ఇంకా రాలేదు మెస్సయ్య అంటారు. కేవలం 5% విశ్వాసులు ఉన్నారట. ఎందుకంటే నేను ఇజ్రాయెల్ పోయినప్పుడు ఒక బైనాక్లర్స్లో చూస్తే ఒక చోట దూరంగా ఒక ఇంటి మీద ఒక క్రాస్ కనిపించింది. నేను ఇమీడియట్గా మా గైడ్ని అడిగాను, ఏంటి అక్కడ క్రాస్ కనిపిస్తున్నది, వీళ్ళు ఇజ్రాయలైట్స్ అంటే. అప్పుడు ఆయన అన్నాడు, 5% క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు చర్చికి వెళ్తారు అని అన్నారు. అందరూ విశ్వాసులు, అందరూ యేసయ్యని నమ్మలేదండి. వాళ్ళు యెహోవానే నమ్ముతారు. వాళ్ళందరూ యేసయ్యని నమ్మిన రోజు తప్పనిసరిగా మనకు రెండవ రాకడ వచ్చేస్తుంది, అందరము నిలబడతాము. అది సో అట్లా పొదలోనే మనకు చూపిస్తున్నాడు దేవుడు. వీళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలు. మండుచున్న పొద ఇజ్రాయేలీ సాదృశ్యము. అక్కడ వచ్చే స్వరం ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. చదవండి, మీకు అప్పుడు మీరు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే లోతైన అర్థం. అట్లాగే మనం ఇంకొకటి కూడా చూస్తాం చూడండి. యేసయ్య 100 గొర్రెలుంటే సిస్టర్ ఎవరు ఒక గొర్రె ఉంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే యేసయ్య ఆ గొర్రె కోసం వెళ్తాడు వెతకడానికి.
ఎవరైనా ఒక గొర్రె పోతే వెళ్తారా అని మనకు ఆశ్చర్యం అవుతుంది. అక్కడ దాక్కున్న అర్థం ఏంటంటే ఈ 90 మంది ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నవారు. అంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, నోవా వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ ఆ 99 మంది. ఆ ఒక్కరు ఎవరంటే ఇజ్రాయిలీలు. సో ఇజ్రాయేలీల కోసం యేసయ్య వెతకడానికని వచ్చాడనమాట. ఇజ్రాయెల్కి వెతకడానికి వచ్చాడని చాలా అర్థం ఉన్నదండి. మనం కొంచెం డీప్గా వ్యాఖ్యానాలు చదివితే మనకి ఇది అర్థం అవుతుంది. అట్లాగే మీరు ఇంకోటి కూడా ఉంది చూడండి మనకు బైబిల్లో. లూకా గ్రంథం అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. లూకా 14, 16 అధ్యాయాల్లో 3 ఉపమానాలు ఉన్నాయండి మనకు. యేసయ్య ఆ కాలంలో ఎలా చెప్పాడంటే ఉపమాన రీతిగా బోధించాడు. ఎందుకు అలా బోధించాడంటే ఆ కాలంలో ఎవరికి చదువు లేదండి. చదువు లేదు వాళ్ళకు. రాయడము చదవడం ఇవన్నీ ఏమీ తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి అర్థం కావాలంటే ఉపమాన రీతిగానే జవాబు చెప్పాలి. అందుకని ఉపమాన రీతిగానే చెప్పాడు యేసయ్య. అందుకే యేసయ్యని బోధకుడు అని పిలిచారు వాళ్ళు. చాలా చక్కటి టీచర్ అంట యేసయ్య. అది మనకు వ్యాఖ్యానాల్లో తెలుస్తుంది. వెరీ గుడ్ టీచర్ అని. ఇతడు మనకు యేసయ్య ఒకటి చెప్పాడండి, ఒక ఉపమానం. 10 నాణ్యాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. అందులో ఒక నాణ్యం పోగొట్టుకుంటుంది ఆ స్త్రీ. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? లైట్ వెలిగించి చీకుడు తీసుకొని ఊడ్చి తన నాణాన్ని తను పొందుతుంది. అదొక్కటే మనకు బైబిల్లో రాశారు. మీరు వ్యాఖ్యానాల్లోకి వెళ్తే దానికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఇజ్రాయేల్ పల్లెల్లో ఒక ఆచారం ఉందట. ఏంటి ఆ ఆచారం అంటే ఆ పెళ్ళికి పిల్లవాడు వచ్చినప్పుడు చూసిన తర్వాత అమ్మాయి నచ్చితే 10 నాణ్యాలు దారానికి కట్టి, అది వెండన్నా బంగారన్నా ఇత్తడన్నా రాగన్నా ఏదైనా ఉండొచ్చు, కట్టి అది ఆ అమ్మాయి మెడలో వేస్తాడట. ఈ 10 వెండి నాణ్యాల్లో 10 ఆజ్ఞలు ఉంటాయట. 10 ఆజ్ఞలు ఆ వెండి నాణ్యాల మీద రాసి అది ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమె ఆ 10 ఆజ్ఞలకు బద్ధురాలై ఉండాలి. అందులో ఏ ఒకటి పోయినా ఆమె ఆ పాపం చేసినట్టు. వ్యభిచరించవద్దు అని ఉందనుకోండి ఆ నాణ్యం మీద, అది పోగొట్టిందంటే ఆమె వ్యభిచరించినట్టే. వ్యభిచరించకున్నా వ్యభిచరించినట్టే, జాగ్రత్త లేదని అర్థం. అందుకని ఆ దేవుడు చెప్తున్నప్పుడు ఆమె ఇమీడియట్గా చీపురు తీసుకొని దీపం వెలిగించి వెతికి వెతికి కనుక్కుంటుంది. అలా ఉండాలి మనం కూడా. దీపం అంటే దేవునికి సాదృశ్యమే కదండి. శుభ్రము దేవుడికి సాదృశ్యము, వాక్యము పరిశుద్ధత దేవునికి సాదృశ్యము, ఇలా కలిగి ఉండాలన్నమాట. అట్లా 3 ఉన్నాయి మనకు. ఏది? నాణ్యం పోగొట్టుకున్నది, తర్వాత గొర్రె, ఒక 100 గొర్రెల్లో ఒక గొర్రె పోయింది, తర్వాత కుమారులు, 2 కుమారులు ఒక కుమారుడు పోయాడు. మీకు గుర్తుంది అనుకోండి. అన్నీ పోయింది పోయింది, ఒక్కొక్కటే పోయింది. ఒక నాణ్యం పోయింది, ఒక గొర్రె పోయింది, ఒక కొడుకు పోయినాడు. అవునా? 3. ఆ కొడుకు పోయిన దాంట్లో కూడా ఆ, నే నేను వ్యాఖ్యానాలు చాలా విన్నానండి. అసలు తప్పిపోయింది ఇంట్లో ఉన్నవాడంట, బయటికి పోయినోడు కాదట కొందరి ఉద్దేశంలో. అంతే కదండి. వీడు బయటకు వెళ్ళిపోయి ఆ వ్యాపారం చేసి అది చేసి దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టుకొని పందుల దగ్గర పొట్టు తింటూ అలా ఉన్నప్పుడు తండ్రి గుర్తొస్తాడు. మనం కూడా అంతే, చాలా బాధలో ఉన్నప్పుడు తండ్రి గుర్తొస్తాడు. వస్తాడు ఇంటికి వస్తున్నప్పుడు దూరం నుంచి తండ్రి చూసి పరిగెత్తిపోయి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడిస్తే నా తండ్రి అంటాడు. నా తండ్రి అంటాడు. అంటే కొడుకు తండ్రిని మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాడు. తీసుకొని వచ్చి ఆ, కొత్త బట్టలు వేసి ఉంగరం వేసి బాగా ఏంటి అది గొర్రెను కోసి అంత ఫంక్షన్ చేస్తున్నాడు. పెద్ద కొడుకు రాలేదు చూడండి. పెద్ద కొడుకు మాత్రం పొలంలోనే ఉన్నాడు. పెద్ద కొడుక్కి తండ్రి చెప్పి పంపించలేదు. ఎవరు పని వాళ్ళు కూడా పోయి చెప్పలేదు. ఈ శబ్దాలు వస్తుంటే వచ్చి సాయంకాలంగా వచ్చి ఏమిటి జరిగింది అంటాడు. అంటే అప్పుడు చెప్తారు, ఇట్లా నీ తమ్ముడు వచ్చాడు అంటే. ఇంత కూడా ప్రేమ లేదండి. లోపలికి వచ్చి తమ్ముడితో మాట్లాడలేదండి. మీరు ఆ కథ చదివితే మీకు అర్థమవుతుంది. తమ్ముడితో వచ్చి మాట్లాడలేదు, ప్రేమ లేదు. ఎందుకు వచ్చినాడా అనుకుంటున్నాడు. అంతలోపల తండ్రికి తెలుస్తుంది కొడుకు వచ్చాడని. పరిగెత్తి బయటకు వచ్చి రా లోపలికి, రా అని రా నాన్న, రా నాన్న అని పిలుస్తాడు. తండ్రి అని కూడా పిలవడు. ఎవరు? పెద్ద కొడుకు. నాకు ఎప్పుడైనా ఇట్లా డిన్నర్ చేసావా, నాకు ఎప్పుడైనా నా స్నేహితులు ఫంక్షన్ విందు చేసుకోవడానికి, అట్లా మాట్లాడతాడు. సంబోధించకుండా మాట్లాడతాడు. ఇన్ని రోజుల తర్వాత నీకు నీకు తమ్ముడు వస్తే నీకు హ్యాపీనెస్ లేదా అని అడిగితే వేశ్యలతో డబ్బుని చేసిన వాడిని నువ్వు ఇది చేస్తున్నావా అంటాడు. అక్కడ మనకు బైబిల్లో వేశ్యలని లేదండి. దుర్వ్యాపారం చేసి అతడు డబ్బు పోగొట్టుకున్నాడు అన్నాడు. కానీ ఇతడు ఏమంటున్నాడు? వేశ్యలతో తిరిగి డబ్బులు పోగొట్టుకున్న వాడికి నువ్వు ఇంత చేస్తావా అని అడుగుతాడు. సో తండ్రికి తెలుసండి పెద్ద కొడుకు యొక్క హృదయము తెలుసు, చిన్న కొడుకు యొక్క హృదయం తెలుసు. అట్లాగే మన దేవునికి కూడా మన హృదయాలు తెలుసు.
మనం వాక్యానికి లోబడి ఉంటే తప్పనిసరిగా ఆయన మనల్ని ఇంట్లోకి రాణించుకుంటాడు. నువ్వు ఎంత పాపం అన్నా చెయ్యి, నిన్ను రాణించుకొని నీకు విందు చేసి నీకు బట్టలు వేసి నీకు ఉంగరం పెడతాడు. సో మనం అది ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అబ్బో, ఇంత ఇంత ఉన్నదా ఆ కథలో, ఇంత ఉన్నదా ఉపమానంలో, అంత ఉన్నదా. చాలా లైట్గా రాశారు కానీ అందులో చాలా అర్థం ఉన్నది. ఆ అర్థాన్ని మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే మనకు లోతైన భావం కలిగి విశ్వాసంలో లోతుగా మనం వెళ్తాం. అది గ్రహించండి దయచేసి. ఇంకా మీకేమన్నా ఇంకోటి స్టార్ట్ చేయాలంటే చేస్తే కానీ చాలా టైం పడుతుంది. ఇంకోసారి ఎప్పుడన్నా నేను స్టార్ట్ చేసి ఇంకా మీకు ఏది కావాలంటే అది నేను చూసుకొని చెప్తాను. సరేనా కేజియా? సరేనా? థ్యాంక్ యూ కేజియా ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు షేర్ గాడ్స్ వర్డ్. గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అక్క. మాకు కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ ఆన్లైన్. అంటే ఇన్ని విషయాలు ఇంత కూలంకషంగా ఎప్పుడు వాక్యం వింటున్నాము, వాక్యం లోతుల్లో చూస్తున్నాం, కానీ చరిత్రని హిస్టరీ ఉంది. ఇట్స్ నాట్ ఏ మిస్టరీ. అసలు బైబుల్ ఏది హిస్టరీనే, బైబుల్ బేస్డ్ ఆన్ హిస్టరీ, నాట్ లైక్ అదర్ గ్రంథాల్లాగా వేరే మతాల్లాగా కాదు. హిస్టరీనే, వేగగా ఉండదు, మనకు బైబిల్ ప్రిసైజ్ కరెక్ట్ గా ఉంటది. సో అది చాలా చక్కగా మాకు వివరించినారు. చదువుతున్నాం, కొంత గ్రహిస్తున్నాం, కొంత చదవగలిగిన వాళ్ళు, వ్యాఖ్యానాలు చూడగలిగిన వాళ్ళం కొంచెం అర్థం చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా కానీ అందరికీ విపులంగా ఇంత బాగా చెప్పడం మీరే ఫస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అందరికీ కొంచెం